మారుతిలో ఒకసారి చూద్దాం. ఎస్టీమ్ కంపెనీ ప్రతి ఒక్కరికి పోర్ట్ఫోలియోలో ఈవెన్ ఒక్క షేర్ అన్నా ఉండాల్సిన కంపెనీ, గర్వించదగ్గ కంపెనీ ఇండియాలో కదా డెఫినెట్ గా. సో అది ఈ మారుతి అనే కంపెనీ FY25 కి 400 సర్వీస్ అవుట్లెట్స్ కొత్తవి పెడదామని ప్లాన్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్ గా అది గ్రోత్ మంచిదే కదా. అంటే ఈ 400 లో 990 ఏమో నెక్సా అంటే ప్రీమియం, రిమైనింగ్ 310 ఏమో ఎరీనా అఫోర్డబుల్, అంటే అఫోర్డబుల్ కార్స్ అన్ని ఉంటాయి మామూలుగా. కాస్ట్లీ కార్స్ ఏమో ఈ నెక్సాలో ఉంటాయి. సో ఈ వారంలో ట్యూస్డే 500 బ్రాంచ్ సర్వీస్ టచ్ పాయింట్ ఓపెన్ చేశారు ఎక్కడ, గురుగ్రామ్ లో. సో లాస్ట్ ఇయర్ ఏమో 400 చేశారు, 400 టచ్ పాయింట్స్ సర్వీస్ పాయింట్స్ చేశారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఈ FY25 500 పెట్టుకున్నారు, కానీ ఒకవేళ 500 టచ్ అవ్వకపోయినా 400 టచ్ అయినా గ్రోత్ బాగానే ఉంటుంది కదా, డెవలప్మెంట్ బాగా ఉంటుంది. సో 14 ఇయర్స్ ట్రాక్ లాస్ట్ 14 ఇయర్స్ మారుతిది చూస్తే టు సెటప్ ఫస్ట్ 1000 సర్వీస్ టచ్ పాయింట్స్ చేయడానికి పట్టింది. నెక్స్ట్ 9 ఇయర్స్ పట్టింది, అంటే 97 to 2006. తర్వాత 8 ఇయర్స్ పట్టింది, 2006 to 2014. సబ్సిక్వెంట్ గా 7 ఇయర్స్ పట్టింది. అంటే రీసెంట్ గా 1000 టచ్ పాయింట్స్ అంటే సర్వీస్ స్టేషన్ చేయడానికి 3 ఇయర్సే పట్టింది, 2021 to 2024. సో లాస్ట్ ఫేజ్ వాళ్ళు బాగా పికప్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంకా తక్కువ పట్టచ్చు, నెక్స్ట్ 1000 చేయడానికి ఇంకా తక్కువ పట్టచ్చు. అంటే వాళ్ళు యాజ్ ఎర్లీ పాసిబుల్ చేస్తారు. కాబట్టి ఇలాంటి కంపెనీ అనేది మన పోర్ట్ఫోలియోలో ఈవెన్ ఒక్క షేర్ ఉన్నా మనకి మంచిదే కదా డెఫినెట్ గా. ఎందుకంటే కొనుక్కోదలుచుకుంటే ఒక 5, 10, 50, 100 పెట్టి అకౌంట్ లో పెట్టుకుంటే అది డివిడెండ్ ఇస్తుంది, ప్లస్ గ్రోత్ గా ఉంటుంది. కాబట్టి మంచి స్టాక్ ప్రతి ఒక్కళ్ళు మారుతి అనేది పెట్టుకుంటే అది గర్వకారణం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.